హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే, రీసెంట్గా మా బైక్ ఎయిర్ ఫిల్టర్తో డ్యామేజ్ అయిందనమాట. అయితే ఎయిర్ ఫిల్టర్ ఈసీ ప్రాబ్లం తెలియదు కానీ బండి మాత్రం సెల్ఫ్ అవడం లేదు. మేము ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం అనుకున్నాను. అయితే రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఎయిర్ ఫిల్టర్ని ఆర్డర్ చేశాను అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. మీరు ఇదేనమాట పార్సల్. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం లోపల ఏముందో, కాంపోనెంట్స్ ఏవి ఉన్నాయో. ఫిల్టర్ సేమ్ అదే అనమాట. గ్లామర్ స్ప్లెండర్కి కూడా ఇలాంటిదేనంట. ఇది గ్లామర్ ఎఫ్ఐ ప్రోగ్రామింగ్ కదా మా బండి. దానికి ఇది సూట్ అవ్వాలి నాకు తెలిసి. లోపల మీరు కార్డ్బోర్డ్ బాక్స్తో సీల్ చేశాడు. లోపల మనకి ఆటోమేటిక్ కవర్లోనే సీల్ చేశాడు అనమాట, నార్మల్ కాకుండా. అంటే సేఫ్టీ కోసం అనుకుంటా. ఇంకా మీరు చూడొచ్చు, ఇదనమాట ఎయిర్ ఫిల్టర్. మనం అంతగా ఒక 3 monthsకి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకుంటే బాగుంటుంది, మంచి పికప్ ఉంటుంది అంటారు. మేము ఇది ఇంతకుముందు మార్చాము ఒక 5 months, ఇప్పుడు 5 months అయిపోయింది అనమాట. అందుకని మళ్ళీ ఆర్డర్ చేశాను నేను. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఇది బాగా వచ్చిందనమాట. అది 150 రేంజ్లోనే వచ్చింది, 160 రేంజ్లో వచ్చింది. కానీ కరెక్ట్గా డెలివరీ ఛార్జ్ పెడితే ఏమి పడతారు. మీరు ఇక్కడ చూడొచ్చు, బాగుంది క్వాలిటీ కూడా. బ్యాక్ సైడ్ కూడా కొంచెం హార్డ్గా ఉందన్నమాట, ప్లాస్టిక్ కేస్తోనే. గ్యాస్ మీరు కూడా అది చూసి బై చేయండి, లేదా మీకు దొరికిన మెకానిక్ షాప్స్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.